హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్గని ఆల్ ఇన్ వన్ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆ బాబా వారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రైడే మార్నింగ్ బ్లాగ్ అనమాట. ఈరోజు నాకు 21వ కనకధార స్తోత్ర పారాయణం 21వ రోజు అనమాట. నేను డిసెంబర్ లాస్ట్లో మొదలు పెట్టానండి. డిసెంబర్లో ఒక వారము చేశాను. 2025 వచ్చింది. జనవరి నుంచి కంటిన్యూగా ఇప్పటి వరకు కూడా ప్రతి మంత్లో 3 వారాలు కంపల్సరీగా వచ్చాయన్నమాట. మనకి ఎదురుగా ఒక 1 వీక్ పోతుంది కదా. ఆ వినాయకుడికి నిజంగా మనస్ఫూర్తిగా నమస్కరించుకుని ఎలాంటి ఆటంకాలు రాకూడదని ఫస్ట్ రోజే నేను ఆయనకి మనస్ఫూర్తిగా కోరుకుని కనకధార స్తోత్ర పారాయణ అనేది మొదలుపెట్టాను. ఆయన అనుగ్రహం వలన ఏ ఆటంకము ఎక్స్ట్రా మనకి నార్మల్వి కాకుండా ఇంకెలాంటి ఆటంకాలు లేకుండా మనస్ఫూర్తిగా ఈ నెలలో అయితే మాత్రం నేను ఖచ్చితంగా 7 నెలలు 7 3 21 అంటే ఒక మంత్ వస్తుంది కదా, అలా అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈ రోజుతో. అయితే ఈరోజు ఏకాదశి కూడా రావడం నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట. నిర్జల ఏకాదశి అని చెప్పనేసి అంటున్నారు కదా, ఆ ఏకాదశి ప్లస్ 21వ శుక్రవారం కనకధార పారాయణ అనేసరికి చాలా సంతోషం అనిపించింది. నేను మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ముందులో తెలియదండి చాలా వరకు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, లేదంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటారని అయితే చెప్తున్నాను అనమాట. లక్ష్మీదేవి ఇప్పుడు దీపావళికి అవ్వనివ్వండి, వరలక్ష్మీ వ్రతం అవ్వనివ్వండి, అలాంటప్పుడు చాలా వరకు లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంటాం కదా. లక్ష్మీదేవి ఫోటో ఒక్కటే పెట్టి చేస్తారు చాలామంది. అలా కాకుండా లక్ష్మీనారాయణుల ఫోటో మాత్రం కలిపి ఉన్న ఫోటో, అంటే భార్యాభర్తలు ఉన్న ఫోటో మాత్రం కంపల్సరీగా పెట్టాలండి. లక్ష్మీ అమ్మవారిని ఒక్కళ్ళనే కాదు, నారాయణ స్వామి వారు ఉన్న ఫోటో, ఇద్దరు జంటగా ఉన్న ఫోటో, లక్ష్మీనారాయణుల ఫోటో పెట్టి మనం పూజ చేసుకుంటే మంచిదనే విషయం తెలిసిన దగ్గర నుంచి కూడా నేను అలాగే ఇద్దరు కలిపి ఉన్న ఫోటో అయితే పెట్టి పూజ చేసేదాన్ని అనమాట. అంతకుముందు ఒట్టి లక్ష్మీదేవిని పెట్టుకుని పూజ చేసేదాన్ని. అంటే ఇంతకుముందు ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో ఆ తర్వాత నేను ఈ శుక్రవారాలు మొదలుపెట్టాను. వాళ్ళిద్దరూ కలిపి ఉన్న ఫోటో ఒకటి కూడా నేను తీసుకున్నాను అనమాట. ఎందుకంటే పూజా మందిరంలోది శుక్రవారం పూట తీయడం కదపడం ఎందుకనేసి నేనైతే విడిగా ఒక లక్ష్మీనారాయణ ఫోటో అనేది తీసేసుకున్నాను. శివుడి పార్వతి లాగా అలాగా సపరేట్గా తీసుకుని ఇలా పూజలు పెట్టుకున్నప్పుడు కింద అయితే పెట్టుకొని నేను ఇలా పూజ చేసుకుంటూ ఉంటాను అనమాట. అందుకనే భార్యాభర్త వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోకే పూజ చేయాలి. ఇప్పుడు లక్ష్మీదేవి ఒకటే పూజ చేసినా అంటే ఆమె అనుగ్రహం రాదా, ఆమె చూడదా అని కాదు. అంత భార్య భర్తకి చెప్పందే భార్య రాదు కదా అని చెప్పనేసి ఆయన సమేతంగా ఉందనుకోండి, లక్ష్మీ అమ్మవారు ఇంకా సంతోషిస్తారు. ఆమెకి మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. విష్ణు వక్షస్థలం కదా ఆమెది, ఆయన వక్షస్థలంలోనే ఉంటారు కాబట్టి దంపతులు ఇద్దరున్న ఫోటో అయితే పెట్టి పూజ చేయాలన్నమాట. నేను ఎప్పుడు అలాగే చేస్తానన్నమాట. ఈసారి కూడా అలాగే చేసి ఈ వారం కంప్లీట్ చేశాను. ఇక్కడ పూజకు కావాల్సినవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఇది స్లేట్ మీద నేను మా పిల్లల స్లేట్ అండి. ఇది నేను ఫస్ట్ వారం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ స్లేట్ మీద నేను 21 కలువ పువ్వులు అనేవి గీసుకునేదాన్ని. ముందుగా పసుపు రాసేసి పసుపు ఆరిన తర్వాత బియ్యపిండి ఇలా రాశిగా పోసుకొని ఆ రాశి మీద అగ్గిపుల్లతో అగ్గిపుల్లతో తామర పువ్వు ఆకారం వచ్చేలాగా అలా గీసేదాన్ని అనమాట. మీకు అర్థమవుతుంది కదా. అలా 21 పద్మాములు లేదంటే 21 తామర పువ్వులు ఏవైనా సరే అలా గీసుకొని దాని మీద మనము ఈ కనకధార స్తోత్ర పారాయణ అనేది చేసుకోవాలన్నమాట. నేను ఒక వారం పసుపు కుంకుమ అక్షంతలతో చేశాను. ఇంకొక వారం వచ్చేసి కాయిన్స్, రూపాయి కాయిన్స్, చిట్టి గాజులు, వెండి పూలు ఉన్నాయి నా దగ్గర, వాటితో అయితే చేశాను అనమాట. అయితే ఇక్కడ ఈరోజు వచ్చేటప్పటికి లాస్ట్కి చిల్లర కాసులతోనూ చిట్టి గాజులతోనూ వెండి పువ్వులతోనూ చేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను సపరేట్గా కింద పీఠం పెట్టుకుని చేసుకుందాం అనుకున్నానండి. కానీ నాకు ఒక 4-5 డేస్లో ఇబ్బంది ఉంది. మళ్ళీ శుక్రవారం పీఠం కలపకూడదు, శనివారం వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో పరిస్థితి, ఇంట్లో వాళ్ళు క్లియర్గా చేయలేరు, అవన్నీ మళ్ళీ ఎలా పడితే అలా తీసేస్తారు కలిపేస్తారు అని చెప్పనేసి ఇంకా పూజ మంత్రంలోనే పెట్టేసుకున్నాను అనమాట. నేను మీకు ఇక్కడ క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను, కానీ దగ్గరగా జూమ్ చేసి పెడితే నేనే కనిపిస్తున్నాను కానీ పూజ ఏం కనిపించటం లేదు. అందుకే ఓవరాల్గా చెప్దాము అర్థమవుతుందని అయితే మీకు చెప్తున్నాను. చూసారు కదా అక్కడ విష్ణు లక్ష్మి కలిసి ఉన్న ఫోటో, ఆ ఫోటోకి ముందు అమ్మవారు పద్మాసనంలో కూర్చున్న విగ్రహం ఉంది కదా, ఆ మూడింటికైతే కలిపి నేను పువ్వులు పెట్టి పూజ అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట.
అందుకే పూజా మందిరంలోనే చేసేసాను. ప్రసాదంగా వచ్చేసి నేను కంప్లీట్ చేసేసుకున్నానండి. పరమాన్నం, పాలతో చేసిన నైవేద్యం పరమాన్నం అమ్మవారికి వండాను. స్వామివారికి ఏమో చనివిడి, వడపప్పు, పానకం అనేవి కలిపి అక్కడ ప్రిపేర్ చేసి వంటింట్లో పెట్టేసుకుని ఇక్కడికి వచ్చి పూలు అలంకరించుకుంటున్నాను. దేవుడి బాటలు పెట్టుకుని నేనైతే పూజ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. చాలా ఎనర్జీ కూడా అనిపిస్తుంది, మనసుకి ప్రశాంతంగా తృప్తిగా ఉంటుంది. ఇదివరకు పొద్దున సాయంత్రం పెట్టేదాన్నండి నేను పాటలు, కానీ మా పిల్లలు హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి టీవీ పెట్టడం పాపం అయిపోతుంది. ఆ బొమ్మలు చూసి 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 అసలు నాకు కళ్ళు అయితే అసలు చిరాకు వచ్చేస్తుంది ఆ బొమ్మలు. అందుకే టీవీ పెట్టడం కూడా మానేశాను. కానీ ఈరోజు పెట్టాను అనమాట. ఇంక ఇక్కడ సెట్టింగ్ అనేది అవ్వటం లేదు అని చెప్పనేసి నేనైతే ఇంకా కెమెరా అనేది తీసి సపరేట్గా పెట్టి చైర్ కూడా తీసేసాను. అక్కడ ఫోన్ పడిపోతుందేమన్న భయము, ఆ పైగా మీకు దగ్గరగా కనిపిస్తుంది, వద్దులే అర్థం చేసుకుంటారు అని చెప్పనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. అయితే ముందుగా పీఠం వేసుకునే వాళ్ళైతే పీఠం వేసుకొని అక్కడ లక్ష్మీనారాయణ ఫోటో పెట్టుకొని వాళ్ళకి కుడి చేతి వైపుగా వినాయకుడి బొమ్మ పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఏ పూజ చేసినా వినాయకుడే కాబట్టి వినాయకుడి బొమ్మ పెట్టుకొని ఆయనకి నమస్కారం చేసుకోవాలి. ఫస్ట్ మనము దీపారాజన ప్రమిదలు కానివ్వండి, మొత్తం A to Z అన్నీ రెడీ చేసుకుని అన్నీ కరెక్ట్గా పెట్టుకుని పూలతో అలంకరించేసుకోవాలి. నేను చాలా వీడియోల్లో చూశాను ఎలా చేస్తారంటే, మామూలుగా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు అన్నీ పెట్టేసి ఏమన్నా అమ్మవారి చదువుకొని కనకదార స్తోత్ర పారాయణ 3 సార్లు చేసేస్తారేమో, అదే చూశాను నేను. కానీ నేను మాత్రం అలా చేయలేదన్నమాట. 21 శుక్రవారాలు నేను ఎలా చేశానంటే, మామూలుగా నా దగ్గర చిన్న పుస్తకం ఉందండి, అందరి దేవుళ్ళ యొక్క అష్టోత్తర నామాలు అలా ఆ బుక్ ఉంది. ఆ బుక్లో మొదట మనకి సులభ పద్ధతి పూజా విధానం అనేది ఉంటుంది. ఏ పూజకైనా సరే సులభంగా చేసుకునే విధానం ఉంటుంది. ముందు శుక్లాం వరదనం విష్ణుం వక్రతుండాయ మహాకాయ అనే 2 స్తోత్రాలు ఉంటాయి. వినాయకునికి సంబంధించి ఆచమనం కానీ చిన్న చిన్న పేర్లు అవన్నీ చదువుకున్న తర్వాత ఆయనకి ఇష్టమైన నైవేద్యం బెల్లం ముక్క పెట్టేసి ఆయనకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటాను ఫస్ట్. నెక్స్ట్ ఇటు వైపుకి వచ్చేటప్పటికి లక్ష్మీనారాయణ, మనం ఏ దేవత అయితే పూజిస్తున్నామో ఆ దేవత పూజాంగ్ పరిచయ అని చెప్పుకున్న తర్వాత మనము ఏ దేవుడు పూజిస్తున్నామో ఇప్పుడు లక్ష్మీనారాయణ దేవతాయే నమః అనుకొని మనము ఉపచారాలన్నీ చేసుకుంటూ వచ్చేదాన్ని అనమాట. అంటే భార్యాభర్తలు. మీకు నేను నెక్స్ట్ వీక్ నాకు గురువారం కుదురుతుంది కాబట్టి మన బాబాకి సంబంధించి ఈ పూజ ఎలా చేసుకోవాలనేది నేను వివరంగా మీకు కింద పీఠం వేసి కరెక్ట్గా చక్కగా చూపిస్తాను. అదే రకంగా పూజ చేసుకోవచ్చు. మనం ఏ దేవుడికైనా సరే సులభంగా ఉంటుందన్నమాట. వాళ్ళని ఆహ్వానించడము, కూర్చోబెట్టడము, వాళ్ళకి చేతులు కడుక్కోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి ఉపచారాలు అనమాట ఇవన్నీ కూడా. అలా కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడము, వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడము, యజ్ఞోపవీతం ఇవ్వడము, గంధ పుష్పాక్షతలు ఇవ్వడము, సర్వ ఆభరణాలు ఇవ్వడము, నైవేద్యం సమర్పించడము, తాంబూలం ఇవ్వడము, కర్పూర నీరాజనం ఇవ్వడము, మనకి ఇష్టమైన మంత్ర శ్లోకాలన్నీ జపించడము, అవన్నీ దేవుడికి మనం చేసే ఉపచారాలండి. ఆయన మన సాక్షాత్ ఒక మనిషి మన ఇంటికి వస్తే ఎలా చూస్తామో అలాగే భగవంతుడు వచ్చినా కూడా అన్ని ఉపచారములు చేయాలి అనే ఉద్దేశంతో ఆ పుస్తకంలో ఉంటుందన్నమాట. అవన్నీ నేను నెక్స్ట్ మన బాబాకి చేసి మీకు చూపిస్తాను. అలా చేసుకుంటే మనసు చాలా తృప్తిగా ఉంటుంది. అన్ని ఉపచారములు, ఇప్పుడు మనిషి వస్తే మన ఇంటికి రండి, కూర్చోండి, టీ తాగండి, కాఫీ తాగండి అని ఎలా అంటామో అవన్నీ మీకు వివరించి నేను వీడియోలో చెప్తాను అనమాట. నెక్స్ట్ వీడియో మన బాబాకి సంబంధించి ఎలా సులభంగా పూజ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. అయితే మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు మాత్రం నాకు చాలా సంతోషం అనిపిస్తుందండి. మన సాయి బంధువే, తను శ్రీలక్ష్మి గారు అనుకుంటా పేరు, శ్రీలక్ష్మి గారే. వీడియో పూర్తిగా చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ సాయిరామ్ అనేది కమెంట్ చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా మన సాయి బంధువే అన్న అదొక ఆత్మీయత లాగా అనిపిస్తుంది. థ్యాంక్స్ అండి శ్రీలక్ష్మి గారు. ఈ వీడియో పూర్తిగా చూస్తారో లేదో కూడా తెలీదు, చూస్తే మళ్ళీ కమెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ అయితే మన బాబాకి సులభంగా ఎలా పూజ చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను. అలాగే మన సాయి బంధువులందరూ కూడా చక్కగా మంచిగా బాబావారి పారాయణ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది చెప్పాను కదా, నెక్స్ట్ వీడియో అయితే మన బాబావారికి సంబంధించి నెక్స్ట్ వీక్లో నెక్స్ట్ గురువారం నాడు నేను బాబాకి చేస్తానన్నమాట. ఆ వీడియో పెడతాను. శ్రీలక్ష్మి గారు మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ దేవుడికి సంబంధించి ఉపచారములు ఇప్పుడు చెప్పాను కదా, ఉపచారములన్నీ చేసేసి ఆచమనాలు సర్వోపచారాలన్నీ చేసేసి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత మీకు చూపించడం కోసం కూర్చుని నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను, లేదంటే నిలబడే చేసుకునేదాన్ని అనమాట పూజ. ఇందులో మనం 21 కమల పూలు రెడీగా పెట్టుకున్నాం కదా, అప్పుడు
కనకదార స్తోత్రము ఒక్కొక్క పాదము ఒక్కొక్కటి చదువుతూ ఇలా ముందు రూపాయి బిళ్ళలతో అయితే నేను ఒకసారి కంప్లీట్ చేస్తానన్నమాట. ఇలా ఒక్కొక్కటి చదువుకుంటూ ఉంటానన్నమాట. అలా టీవీలో పెట్టుకుంటాను, లేదంటే ఫోన్లో పెట్టుకొని కంటిన్యూగా చదువుకుంటూ ఉంటానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కాయిన్స్ అయిపోయిన తర్వాత చిట్టి గాజులతో కూడా ఒకసారి మొత్తం 21 శ్లోకాలు 21 ఉంటాయి కదా, అవి చదువుకుంటాను. అవి చిట్టుగాజులతో కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పువ్వులు ఉంటాయి కదా, వెండి పువ్వులు, ఆ వెండి పువ్వులతో మళ్ళీ ఒకసారి చదువుకుంటాను అనమాట. అలా కంప్లీట్ చేసేస్తాను. చక్కగా అలా 3 సార్లు చదువుకున్న తర్వాత మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాను. నేను ఇంకేమన్నా వస్తే అవి చదువుకోవడమో చేయడం లాంటివి చేస్తాను. ఇంకప్పుడు కొబ్బరికాయ అనేది కొబ్బరికాయ సమర్పించి కర్పూర హారతి అనేది ఇస్తానన్నమాట. ఇలా 21 వారాలు చేసుకుంటూ వచ్చాను. అమ్మవారికి స్వామివారిని కలిపి పూజించడం ఒకటి, వాళ్ళకి సంబంధించి అష్టోత్తర నామాలు, శ్లోకాలు, శ్రీహరి స్తోత్రం చదువుతాను, కనకదార స్తోత్రం చదువుతాను, మహాలక్ష్మి అష్టకం చదువుతాను. అర్థమైంది కదా. ముందు అమ్మవారికి అయ్యవారికి సర్వోపచారములు చేసేస్తాను. ఆ ఉపచారాలన్నీ నెక్స్ట్ వీడియో మీకు బాబా వీడియో రూపంలో పెడతాను. అవే ఉపచారాలు సేమ్ వీళ్ళకి చేసినవే. తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఇలా ఒకసారి పసుపు కుంకుమ అక్షంతలతో చేసేదాన్ని ఒక వారము, రెండో వారము ఇలా కాయిన్స్, చిట్టి గాజులు, వెండి పువ్వులతో చేసేదాన్ని. ఇలా 21 శుక్రవారాలు కంప్లీట్ చేసుకొచ్చాను అనమాట. ప్రతి వారము కూడా శ్రీహరి స్తోత్రం, మహాలక్ష్మి అష్టకం, కనకదార స్తోత్రం చదువుకునేదాన్ని, కంపల్సరీగా చదువుకునేదాన్ని అనమాట. అలా చదువుకుని ఇలా పారాయణ చేసి కర్పూరము కొబ్బరికాయ కొట్టి కర్పూర హారతి అయితే ఇచ్చి నివేదన సమర్పించేదాన్ని. ఏమన్నా తెలిసి తెలియక లోటుపాట్లు పొరపాట్లు జరుగుంటే మన్నించమని చెప్పని కోరుకునేదాన్ని. అలా ఇద్దరికీ చేయడం వల్ల చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడైతే కర్పూరం మొత్తం సమర్పించి అంతా అయిపోయిందనమాట. ధూపదీప నైవేద్యాలు, యజ్ఞోపవీతం కూడా సమర్పించాను, హారతి. ఇలా ఈరోజు 21వ శుక్రవారం కర్పూర నీరాజనంతో సహా మొత్తం కంప్లీట్ అయిపోయింది. 21 శుక్రవారాలు అయిపోయినవి. ఏకాదశికి సంబంధించి కూడా నేను మనస్ఫూర్తిగా సేమ్ ఆ దేవుడే, ఆ నారాయణమూర్తే కాబట్టి మనస్ఫూర్తిగా అయితే చేసుకున్నాను. ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఓం నమో లక్ష్మీనారాయణాయ.